మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రస్తుత ముఖ్యమంత్రి 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి 70 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకొని నోటికొచ్చినట్టుగా మాట్లాడినటువంటి పరిస్థితి ఈ రోజు చూస్తా ఉన్నాం. ఏంటి అంబటి రాంబాబు ఈ విధంగా మాట్లాడటాన్ని ఎలా చూడొచ్చు? వాడొక బేవర్సిన కొడుకు, వాడికి అమ్మకి అబ్బకు పుట్టల, గాలి పుట్టినోడు గాలిన బట్ట. అసలు ఏనాడన్నా చంద్రబాబు నాయుడు ఒక్క మాట వాడిని అన్నాడా? మీరు ఇన్ని మాట్లాడిన ఒక్క మాట నోరు జారారు. మా ఎమ్మెల్యే గాని మంత్రులు గాని మిమ్మల్ని ఎప్పుడు నోరు జారలా. నా కొడుకు చంద్రబాబు నాయుడు అమ్మకి అబ్బకు పుట్టావంటాడా? నా కొడుకు పుట్ల అమ్మకి అబ్బ పుట్టినోడైతే అరగంట అంటాడా? నా కొండ నా కొడుకుని కోసి కారం పెడతావు, నా బట్టలు ఇంటి మీద పోయి చంపిపాడు దెంగుతావు. ఏ మాటకైనా బాబు గారు నని అంత మాత్రపోడా? ఆయన బాబు గారు అంటే మాకెంత గౌరవం, ఆయన దేవుడితో సమానం. ఆయన అంటానికి వీడికి ఎన్ని దమ్ములు అసలుకి. మా పార్టీ వాళ్ళు గమ్ముగా ఉండబట్టి సరిపోతుంది. నా కొన్ని ఇంటి మీద పోయి రాళ్లే చంపి పారనుగుతాము నా కొడకని ముటికి. అయితే గతంలో చూసాం జగన్మోహన్ రెడ్డిని కేవలం బోసిడీకే అన్నందుకే వైసీపీ నాయకులు చేసినటువంటి రాధాంతం కానివ్వండి, టీడీపీ నాయకుల పేరు పెట్టినటువంటి కేసులు కానివ్వండి, వాళ్ళు పెట్టినటువంటి హింసలు చూసాం కదా. మరి ఈ రోజు ఎందుకని టీడీపీ నాయకులు ఎందుకని దీనిపైన శాంతి 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 అంటున్నారు? నా కొడుకులాగా దుర్మార్గం చేయటం చేత కావట్లా. నా బాట వాళ్ళు వదిలితే చేసేవాళ్ళమి. అసలు అట్లా ఉండకూడదు. దెబ్బకి దెబ్బ, మాటకు మాట ఇస్తేనే చెప్పు తీసుకొని కొట్టాలి. నా చెప్పు తీసుకొని కొడతా నా కొడుకుని. ఏమనుకుంటున్నారు? ఆడవాళ్ళం చాలు, ఆడవాళ్ళు అందరూ టీడీపీ ఆడవాళ్ళం అందరూ పోయి గమ్మే ఉంటా. నా కొడుకు పీసు కూడా దొరకడు. ఏమనుకుంటున్నాడు? మా బాబు గారు అంటాడు నా కొండ చంపేస్తాను నా బట్టని. ఇంకా వైసీపీ అనేది భూస్థాపితం అవటమే గానీ ఇంకా పార్టీ అనేది వాళ్ళకి ప్రతిపక్షమే కాదు. ఇంకా అసలు వైసీపీ అనేదే ఉండకుండా చేసుకోవటానికి వాళ్ళు అట్లా చేసుకున్నారు. భగవంతుడు అనేవాడు ఉన్నాడు కాబట్టి వాళ్ళు భూస్థాపితం అవటానికే చేసుకుంటున్నారు. ముందు రోజుల్లో వాళ్ళు అనేది అసలు మనుషులకు కూడా కనపడకుండా అయిపోతారు అనమాట. అంటే గతంలో ఈ విధంగా మాట్లాడినందుకే 2019 నుంచి 2014 వరకు వైసీపీ హయాంలో నాయకులు కానీ కార్యకర్తలు కానీ అసెంబ్లీలో కానీ దేవాలయం లాంటి అసెంబ్లీలో కూడా ఈ విధమైనటువంటి పదజాలాన్ని ఉపయోగించి ఈ రోజు 11 సీట్లకు పరిమితమైంది ఆంధ్ర రాష్ట్రంలో. ఇంకా కూడా అదే పదజాలాన్ని కొనసాగిస్తే, వ్యవహార శైలిని కొనసాగిస్తే అసలు ఏంటి వైసీపీ భవిష్యత్తు ఏంటంటారు? వైసీపీ అనేది ఇప్పుడు 11 సీట్లకు వచ్చింది. రేపు ముందు రోజుల్లో ఆ 11 సీట్లకి 0 కూడా రాకుండా అయిపోతారు. ఈ జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఈసారి ఎమ్మెల్యే సీటుకు కూడా అర్హుడు కాడు. ప్రజలు ఆ తీర్పే ఇస్తారని మేము కూడా ఎదురు చూస్తున్నాము. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే జగన్మోహన్ రెడ్డి గారి భార్య అయినటువంటి భారతి గారిని కేవలం ఒక మాట అన్నందుకే సొంత పార్టీ కార్యకర్తని సస్పెండ్ చేయించి అరెస్ట్ చేయించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి భార్యని వారి కుటుంబాన్ని కూడా మాట్లాడుతూ ఉన్నప్పటికీ కనీసం ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు రెస్పాండ్ అవ్వట్లేదు అంటే ఇప్పుడు మాకు అందరికి కనివిప్పు అయింది కదా. ఆమె భువనేశ్వరి గారిని ఒక దేవత లాంటి మనిషిని ఆ రకంగా దుష్పలాడినందుకు ప్రజలందరూ ఏ రకంగా తీర్పిచ్చారో మనం అందరం కూడా చూసాము. ఇంకా ఉండే కొందికి అతనికి భవిష్యత్తు అనేది లేకుండా పోయిద్దనని ప్రజలందరూ తీర్పిస్తారు. ఆ రోజు కోసమే ఇంకా ముందు కావాలని ఎదురు చూస్తున్నాము. కానీ అతనికి అనేది జగన్మోహన్ రెడ్డికి కానీ వాళ్ళ మంత్రులకు కానీ ఎమ్మెల్యేలు కానీ భవిష్యత్తు అనేది మాత్రం ముందుకి ఉండదు. ఇంకా మాజీ మంత్రి అంబటి రాంబాబు ఈ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిపై చేసినటువంటి వ్యాఖ్యలు చూసాం. 7 పదుల వయసుకు కూడా కనీస మర్యాద ఇవ్వకుండా 4 సార్లు ముఖ్యమంత్రి చేశారన్న కనీస గౌరవం కూడా లేకుండా మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్రం అంతా కూడా సంచలనంగా మారి ఏంటి ఎలా చూస్తారు? అసలు వైసీపీ పార్టీ అంటేనే అసలు విలువలు లేని పార్టీ అనమాట. విలువలు లేని పార్టీ పెట్టిన దానికి కూడా వాళ్ళకి అసలు అంటే ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని సభ్యత అసభ్యతలు కూడా వాళ్ళకి తెలియని పార్టీ వైసీపీ పార్టీ. అంబటి రాంబాబు ఒక అంటే అచ్చోసిన ఆంబోత్ అనమాట. రోడ్డు మీదకి పరితెకించి రోడ్డు మీద తెగ తిరుగుతున్నాడు అనమాట. వాడిని కనుక మాకు కళ్ళకి కనిపిస్తే నడి రోడ్డు మీద మేమే నాలుక చీరి పడేస్తాం. చూసాం అంటే డైరెక్ట్ గానే ప్రజాప్రతినిధిగా పనిచేసిన వ్యక్తి లకారాలతో మాట్లాడుతూ అమ్మల్ని నాన్నల్ని తీసుకొస్తూ మాట్లాడినటువంటి పరిస్థితులు ఈ రోజు అయితే గతంలో కేవలం బోసిడీకే అన్న పదానికి వైసీపీ చేసినటువంటి రాద్ధాంతం చూసాం, పెట్టినటువంటి కేసులు చూసాం, చేసినటువంటి అక్రమాలు చూసాం కదా. మరి ఈ రోజు ఏం చేయాలంట? ఈ రోజు రావణ రాజ్యం నుంచి రామరాజ్యం వచ్చిందని చెప్పి ఎంతో మేము మంచిగా అనుకుంటుంటే రామరాజ్యంలో కూడా ఈ రావణాసురులు కంసులు అందరూ వచ్చి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు అనమాట. వాళ్ళని ప్రతిపక్షంలో ఉన్నా కూడా వాళ్ళు భయపడకుండా విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా మీరు యాక్షన్ తీసుకోవాలి, వాళ్ళకి శిక్ష పడేలాగా చేయాలి. ఇప్పటి వరకు చూసాం
అంటే మొన్న భారతి గారిని ఒక మాట అన్నందుకే సొంత టీడీపీ కార్యకర్తనే సస్పెండ్ చేసి అరెస్ట్ చేయించినటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీది. ఈ రోజు లకారాలతో మాట్లాడుతా ఉన్నా, వాళ్ళమ్మ మొగుడు వీళ్ళమ్మ మొగుడు అని మాట్లాడుతా ఉన్నా, కనీసం వారిపైన యాక్షన్ తీసుకోకపోగా సస్పెన్షన్ పక్కన పెడితే కనీసం యాక్షన్ కూడా తీసుకోలేని స్థితిలో వైసీపీ ఉంది. అంటే అర్థం ఏంటి? వాళ్ళని ఇంకా ఎందుకు ప్రోత్సహిస్తా ఉన్నారు? వాళ్ళు ఇలాంటి ఎక్కువ ఏం చేస్తే వాళ్ళకి ఇంకా పెద్ద పెద్ద పదవులు వస్తాయి అనమాట. జగన్మోహన్ రెడ్డి కూడా ఏందంటే వాళ్ళది ఎవరైతే అంటే వాళ్ళకి వ్యతిరేక పార్టీని తిడతారో వాళ్ళకి పదవులు ఇస్తారు. చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఎంతసేపు కూడా ఎవరైనా సరే అసభ్యంగా మాట్లాడితే వాళ్ళని తీసి పక్కన పెట్టే విధంగా చూస్తారనమాట. రామరాజ్యం అంటేనే చంద్రబాబు నాయుడు గారు, రావణాసురుడు అనమాట జగన్మోహన్ రెడ్డి. రావణాసురుడి కాష్టంలో వీళ్ళందరూ కూడా ఒక్కొక్కళ్ళు పుట్టుకొస్తున్నారు అనమాట. వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా శిక్ష వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు యాక్షన్ తీసుకోవాలి. గతంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు అసెంబ్లీలో భువనేశ్వర్ గారు తిట్టినందుకు ఈ రోజు 11 సీట్లకి భూస్థాపితం అయిపోయింది వైసీపీ పార్టీ. ఇంకా కూడా ఆ పదజాలాన్ని మార్చుకోకుండా ఇంకా అదే పదజాలాన్ని కంటిన్యూ చేస్తూ లకారాలతో ఇంట్లో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి మాట్లాడుతూ ఉంటే ఏంటి వైసీపీ భవిష్యత్తు ఏంటి? ఈసారి జీరో కూడా రాదండి, జీరో కూడా రాదు, ఖచ్చితంగా భూస్థాపితం అయిపోయింది. అందరినీ కూడా అంటే ఇప్పుడు మన ఉన్న ముఖ్యమంత్రులు గాని మంత్రులు గాని అందరూ కూడా మంచి పవర్ఫుల్ క్యాండిడేట్స్. వీళ్ళందరినీ కూడా భూస్థాపితం చేసే రోజులు దగ్గరకు వచ్చినాయి. అంటే ఆ 11 కూడా రాకుండా చేసే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు ప్రతిపక్షం అనేది ఈసారి డైరెక్ట్ ఇంకా ఇదే కంటిన్యూగా 30 సంవత్సరాలు ఉంటది. కానీ జగన్మోహన్ రెడ్డి అనేవాడు ముఖ్యమంత్రి కాదు కదా, ఎమ్మెల్యేగా కూడా ఇంకా రాడు అని చెప్పేసి గట్టిగా చెప్తున్నాం మేము. మొన్నటి వరకేమో రప్ప నరుకుతాం, గంగమ్మ తల్లి జాతర అని చెప్పి మాట్లాడారు. ఈ రోజేమో లకారాలతో మాట్లాడుతా ఉన్నారు, రేపు వస్తే నరుకుతాం అని చెప్పి మాట్లాడుతా ఉన్నారు. 2.0 చూపిస్తా ఉంటారు. అసలు ఏంటి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏం చేయబోతా ఉన్నారు? రాష్ట్రం అంతా కూడా కాష్టంలా కాలిపోయింది అనమాట. కాబట్టి ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే చాలా వరకు తెలిసింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పరిపాలన గానీ డెవలప్మెంట్ గానీ అన్ని కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. వాళ్ళకి ఏమి చేయటానికి కూడా మిగిల్చడానికి కూడా అవకాశం లేకుండా అంత బాగా చేస్తున్నారు అందరూ కూడా. కాబట్టి చేసే వ్యాఖ్యల వల్ల ఇంకా వాళ్ళకే నష్టం గానీ వాళ్ళకి ఎటువంటి ఫేవర్ గా ఉండదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడు గారి పైన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్రం అంతా కూడా చర్చాంశనీయంగా మారాయి. 7 పదుల వయసుకి కనీస మర్యాద లేకుండా 4 సార్లు ముఖ్యమంత్రి చేశాడన్న కనీస గౌరవం లేకుండా చంద్రబాబు గారి పైన చేసినటువంటి దుర్భాషలాడినటువంటి తీరు ఎలా చూస్తారు మీరు? అందరికీ నమస్కారం. ఈ రోజు చూస్తా ఉంటే వైసీపీ గవర్నమెంట్ అనేది చంద్రబాబు నాయుడు గారు ఎంతో రామరాజ్యంగా ఉండాలి, కక్ష సాధింపులు మనకొద్దు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయంగా పనిచేస్తున్న ఆయన్ని ఈ రోజు అలాంటి అనుచిత వ్యాఖ్యలు మాట్లాడటం చాలా సిగ్గుచేటు. ఈ రోజు అంబటి రాంబాబు అనే ఆయన ఒక కార్యకర్తకు కూడా పనికిరాని స్థితికి వెళ్ళిపోయాడు. రాజకీయ నాయకుడు అనే వాడిని ఎవరు అనరు. ఒక డాన్స్ లేని అరగంట మనిషి డాన్స్ వేయటం ఈ తప్ప ఆ బూతుల్లో మాట్లాడుతుంది తప్ప ఆయనకి ఏం చేత కాదు. ఈ రోజు ఆయన జగన్మోహన్ రెడ్డి కోసం ఈ రోజు అనుచిత వ్యాఖ్యలు చేసి ఎంతసేపటికి లోపల ఉండాలి, రోజుకు ఒక ప్రెస్ మీట్ పెట్టిస్తున్నాడు, నా చేత నాకెందుకు లోపలికి వెళ్ళాలని భావంతో ఇలాంటి వ్యాఖ్యలు మాట్లాడారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. గతంలో టీడీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మాట బోసిడీకి అన్నందుకే జగన్మోహన్ రెడ్డి వారి పైన కేసులు పెట్టి దాదాపుగా 3-4 నెలలు జైల్లో ఉంచి నానా రకాలైనటువంటి హింసలు పెట్టినటువంటి పరిస్థితులు చూసాం. మరి ఈ రోజు డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారి భార్యను ఉద్దేశించి ఆయన పుట్టుకను ఉద్దేశించి మాట్లాడినటువంటి పరిస్థితులు ఏంటి, ఏం చేయాలంటారు? ఆయన కూడా ఒక అమ్మకే పుట్టాడు, వేరే వాళ్ళకి ఎవరికి పుట్టలేదు. ఆయన అమ్మని బూతులు తిడతాం అనేది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాము. ఈ రోజు మా నాయకుడు అనేవాడు ఎదుటోళ్ళని ఒక మాట అన్నా కూడా మేము ఒప్పుకోము, మేము ప్రజల కోసం ఉన్నాము, ఇలాంటి కక్ష సాధింపుల కోసం కాదు, రామరాజ్యం పెట్టుబడులు కావాలి, రోడ్లు బాగుపడాలి, ఇదే జయంతో పనిచేస్తున్నాం. ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎంత ప్రశాంతంగా ఉన్నాడంటే, నువ్వు కల్తీని కలపకపోతే నువ్వు ప్రమాణ స్వీకారం చేయడానికి రాండి, వెంకటేశ్వర స్వామి గుడిలో ప్రమాణ స్వీకారం చేసి మేము కల్తీ కలపలేదని చెప్పని నిర్ధారణ చేయండి. ఇలాంటి బూతులు మాట్లాడి నీ భవిష్యత్తు నువ్వే నాశనం చేసుకుంటున్నావు. రేపు ప్రజల్లో తిరగడానికి కూడా నీకు రాళ్లతోటి కొడతారు. అది గుర్తుపెట్టుకోండి అంబటి రాంబాబు గారు. ప్రధానంగా గత 5 సంవత్సరాలు అంటే 2019 నుంచి 2024 వరకు అసెంబ్లీలో వాళ్ళు మాట్లాడినటువంటి పదజాలం చూసాం. అసెంబ్లీ దేవాలయం లాంటి అసెంబ్లీలో కూడా వాళ్ళు ఈ విధమైనటువంటి పదజాలాన్ని చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారి పుట్టుక గురించి కూడా విమర్శించినటువంటి పరిస్థితుల్లో 2024లో 11 సీట్లకు పరిమితం అయ్యారు వైసీపీ నాయకులు అందరూ కూడా. మరి ఈ రోజు ఇంకా కూడా వాళ్ళ మాట తీరును మార్చుకోకుండా, వాళ్ళ పదజాలాన్ని మార్చుకోకుండా, వారి తీరును మార్చుకోకుండా ఇదే విధంగా మాట్లాడితే వైసీపీ భవిష్యత్తు ఏంటంటారు? ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అంతా అభివృద్ధి వైపు ముందుకు నడుస్తుంది. దీన్ని ఏదో రకంగా నాశనం చేయాలనే జయంగానే పెట్టుకున్నారు వాళ్ళు ఓర్చకలేకపోతున్నారు. అభివృద్ధి జరుగుతుంటే ఒక పక్క రోడ్లు గాని, ఒక పక్క పోలవరం గాని, ఒక పక్క అమరావతి రాజధాని గాని అన్ని ఎక్కడ కూడా సస్యశ్యామలంగా ముందుకెళ్తున్న దాన్ని ఏదో రకంగా అడ్డుపడి ఆంధ్రప్రదేశ్ ని అల్లకల్లోలం చేయాలని చెప్పని దురుద్దేశంతో ఇలాంటి లుచ్చా నా కొడుకులు లుచ్చా మాటలు మాట్లాడుతున్నారు అంతే. జగన్మోహన్ రెడ్డి గారి భార్యని, సతీమణిని, భారతి గారిని ఒక్క మాట అన్నందుకు తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయినటువంటి కిరణ్ ని పార్టీ నుంచి సస్పెండ్ చేసి అరెస్ట్ చేసి జైల్లో ఉంచినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి ఈ విధంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని లకారాలతో మాట్లాడుతూ ఆనా కొడుకు ఈనా కొడుకు అని మాట్లాడుతుంటే కనీసం వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి ఎందుకని స్పందించట్లేదు? కనీసం దీనిపైన ఎందుకని మాట్లాడారు? అలా ఒక విషయం వాళ్ళకి చేతనైంది బూతులు మాట్లాడితేనే వాళ్ళకి పదవులు
ప్రవర్తిస్తారంట. అందుకని బూతులు మాట్లాడుకుంటున్నారు. అది ఆయన ఏం ఆశించి ఇలాంటి బూతులు మాట్లాడుతున్నారో తెలియదు. ఈ రోజు వాళ్ళ గవర్నమెంట్ లో పిల్లలకి గంజాయి కోసం తాపీయటం కోసం వాళ్ళు ఒక పక్క అలాంటి పనులు చేశారు. ఈ రోజు మా చంద్రబాబు నాయుడు గారు చిన్న పిల్లలకి అసెంబ్లీ అంటే ఏంది, వాళ్ళు ఎలా అసెంబ్లీలో ప్రవర్తిస్తారు, అసెంబ్లీలో చిన్న పిల్లలతో అసెంబ్లీ నిర్వహిస్తే అది ఎక్కడ పెట్టాడో కూడా తెలియని దౌర్భాగ్యంతో అసెంబ్లీలో అలా పిల్లల్ని రానియొచ్చా అని చెప్పని మాటలు మాట్లాడిన ఆయనకి ఏం తెలుసు బయట ప్రపంచం గురించి? ఏదో వాళ్ళు మాట్లాడమన్నారు, వాక్యం రాసిచ్చారు, స్కిట్ రాసిచ్చారు, మాట్లాడుతున్నాడు కానీ అతనికైతే ఏమీ తెలియదు. ఒక పిచ్చి అంబోతుల రాంబాబు లాంటి ఆయన కూడా ఇలా ఇంకిత జ్ఞానం ఉంటే ఒక హిందూగా పుట్టి కల్తీనే జరిగితే ఒక హిందూగా ఖండించాల్సింది పోయి ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడతాం. ఆయన హిందువా లేకపోతే ఇంకేమన్నా అని చెప్పని ఆయన మనసుకి ఆయనే తెలుసుకోవాలి.